సామాజిక పునరేకీకరణలో భాగంగా సంఘీయులంతా కూడా కాపులంతా అన్ని వర్గాల కాపులంతా కూడా ఒక్క తాటి మీదకి రావటం, బలం చూపించుకోవటం జరిగింది. ఆ దిశగా సామాజిక చైతన్యం కాపు వర్గాల్లో తేవటానికి రాష్ట్ర కాపు జేఏసీ చొరవ, సమావేశాలు, కలయిక కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమైనయని అభిలషించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మౌఖిక చర్చల ద్వారా అనుకున్నది ఏంటంటే, ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ గతంలో రిజర్వేషన్ కోసం చేసిన ఉద్యమాలు కానీ ఇతర పోరాటాలు కానీ ఉన్నాయో, అదేవిధంగా వర్గాలుగా విడిపోయిన కులంలో ఎక్కువ శాతం 25%గా ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రొఫెషనల్సు, అన్ని రంగాల్లో ఉన్న ముఖ్యులు ప్రముఖులంతా కూడా వివిధ రకాల వేధింపులకు గురవుతూ ఉన్నారు. వారికి రాష్ట్ర కాపు జేఏసీ అండదండల్నివ్వాలనేది ప్రధానమైన చర్చ కొనసాగింది.